క్రికెట్లో టీమిండియా ఇప్పుడు చాలా పటిష్టమైన జట్టు. కానీ ఇదే జట్టు ఒకప్పుడు పేలవమైన జట్టు. క్రికెట్ పసిగోనుగా ఉన్న సమయంలోనే ఇండియా తొలి ప్రపంచ కప్ సాధించింది. ఆ ప్రపంచ కప్పే ఇండియన్ క్రికెట్లో సమూల మార్పులు తెచ్చింది. క్రికెట్ ప్రపంచంలో ప్రపంచ కప్కు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రపంచ కప్లో టైటిల్ గెలవాలని ప్రతి దేశానికి ఉంటుంది. కానీ ఇండియా మాత్రం క్రికెట్లో పసికోనగా ఉన్నప్పుడు ఆ టైటిల్ సాధించేసింది. అదే 1983 వరల్డ్ కప్. ఇండియా తొలి ప్రపంచ కప్ చేజిక్కించుకుని ప్రపంచాన్ని నివ్వెరపరిచిన అపరూప దృశ్యానికి నేటికి సరిగ్గా 41 ఏళ్లు. 1983 జూన్ 25వ తేదీన లార్డ్స్ మైదానంలో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ప్రపంచ కప్ ఫైనల్లో తలపడ్డాయి. క్రికెట్లో ఆ రోజుల్లో వెస్టిండీస్ అంటే అరివేర భయంకరమైన జట్టు. అందుకే 1975, 79 ప్రపంచ కప్ టైటిల్స్ వరుసగా 2 సార్లు గెలుచుకుని హ్యాట్రిక్ కోసం బరిలోకి దిగింది. వివియన్ రిచర్డ్సన్, మాల్కమ్ మార్షల్, ఆంబ్రోస్ వంటి దిగ్గజాలను జట్టు అది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పంతులు విసిరే మార్షల్ అంటే ప్రతి ఒక్కరికి వణుకే. వివియన్ రిచర్డ్స్ లాంటి ఆటగాడిని అవుట్ చేయడం ఏ బౌలర్కు అంత సులువు కాదు. అసలు 1983 ప్రపంచ కప్లో ఇండియా ఫైనల్ వరకు రావడమే చాలా గొప్ప. మ్యాచ్ జరిగే రోజు కూడా ఏ ఒక్కరూ ఇండియా ఫేవరెట్ టీంగా అంచనా వేయలేదు. బుకీస్ కూడా వెస్టిండీస్కు అనుకూలంగానే బెట్టింగ్లు వేసేవారు. అందుకే ఇది అత్యంత చెత్త ఫైనల్ అని కూడా అభివర్ణించిన పరిస్థితి ఉంది. అంటే అందరి దృష్టిలో టీమిండియా ఒక చెత్త టీం. ఇలాంటి టీం ఫైనల్ వరకు రావడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అందరి హేళన, అవమానాన్ని తట్టుకొని దేశం కాని దేశంలో ఏ మాత్రం ప్రేక్షకుల మద్దతు లేకుండా కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్ వరకు వెళ్ళింది. టీమిండియా టాస్ ఓడడంతో తొలుత బ్యాటింగ్ దిగింది. 2 పరుగుల స్కోర్ వద్ద గవాస్కర్ అవుట్ అయ్యాడు. శ్రీకాంత్, మోహిందర్ అమర్నాథ్ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ వెస్టిండీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోయారు. 111 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిగిలిన 4 వికెట్లకు కేవలం 72 పరుగులే జత చేయగలిగింది. అంటే వెస్టిండీస్ టార్గెట్ కేవలం 184 పరుగులు మాత్రమే. ఇంకేముంది, ఊహించినట్టే ప్రపంచ కప్ వెస్టిండీస్దే అనుకున్నారంతా. చాలా ఈజీ టార్గెట్. కానీ కపిల్ దేవ్ నేతృత్వంలోని ఇండియా చాలా చిత్తశుద్ధితో బౌలింగ్ కోసం గ్రౌండ్లో అడుగుపెట్టింది. 4వ ఓవర్లోనే విండీస్ బ్యాటర్ గ్రీనిడ్జ్ బల్విందర్ సింధు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్ అవుట్ అవడంతో విండీస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత డూజోస్, మార్షల్ 7వ వికెట్కు 43 పరుగులు జోడించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విండీస్ స్కోర్ 140 పరుగుల వద్ద ఉన్నప్పుడు చివరి వికెట్ మోహిందర్ అమర్నాథ్ తీయడంతో వెస్టిండీస్ కథ ముగిసింది. చరిత్రలో నిలిచిపోయేలా అందరినీ నివ్వెరపరుస్తూ అప్పటి క్రికెట్ పసికోన ఇండియా తొలి ప్రపంచ కప్ ముద్దాడింది. ఈ ఘటనే ఇండియన్ క్రికెట్లో సమూల మార్పులు జరగడానికి దోహదపడింది. ఇవాల్టి ఇండియా పటిష్ట స్థానానికి కారణమైంది. టీమిండియా క్రికెట్ గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి గుర్తుకు వచ్చే మొదటి పేరు కపిల్ దేవ్. తన స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీతో పాటు బ్యాట్స్మెన్ గాను బౌలింగ్లోనూ జట్టును ముందుండి నడిపించాడు. ఇతను జింబాబ్వేపై చేసిన 175 పరుగుల అజయ్ ఇన్నింగ్స్ చరిత్రలో మర్చిపోలేంది. ఆల్రౌండర్ అమర్నాథ్ భారత ప్రపంచ కప్ సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో జట్టును గెలిపించాడు. భారత క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అందించిన సేవలు ఎన్నటికీ మరువలేం. ప్రపంచ కప్లో వ్యక్తిగతంగా గొప్ప పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఒత్తిడిని తట్టుకొని మరీ జట్టును ముందుకు నడిపించాడు. ఓపెనర్ శ్రీకాంత్ టోర్నీ ఆద్యంతం తన దూకుడు బ్యాటింగ్తో అలరించాడు. టాప్ ఆర్డర్లో శ్రీకాంత్ మెరుపులు జట్టుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. సందీప్ పాటిల్ మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఫైనల్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి దోహదపడ్డాడు. కీలక సమయాల్లో ఇన్నింగ్స్ని చక్కదిద్దడంలో యశ్పాల్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 60 పరుగులతో రాణించాడు. సమర్థవంతమైన స్వింగ్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయుక్తకరమైన బ్యాట్స్మెన్గా రోజర్ బిన్నీ అదరగొట్టాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్పై 29 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాడు. కీర్తి ఆజాద్ తన బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్లో మెరుపులు మెరిపించాడు. గ్రూప్ దశలో జింబాబ్వేపై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కపిల్ దేవ్తో కలిసి జట్టును ఒడ్డుకు చేర్చాడు. మదన్ లాల్ మీడియం పేస్ బౌలింగ్తో పాటు లోయర్ ఆర్డర్లో హిట్టింగ్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో ఇంగ్లాండ్పై 31 పరుగులకు 3 వికెట్లు పడగొట్టిన స్పెల్ క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సయ్యద్ కిర్మానీ వికెట్ల వెనక తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. కీలక క్యాచ్లు, స్టంపింగ్లతో మైదానంలో మెరుపులు పెరిపించాడు ఈ వికెట్ కీపర్. స్వింగ్ బౌలింగ్ పెట్టింది పేరు బల్విందర్ సంధు. ఫైనల్లో వెస్టిండీస్ ఓపెనర్ గ్రీనిజ్ను అవుట్ చేసిన డెలివరీ చరిత్రలో నిలిచిపోయింది. దిలీప్ వెంగసర్కర్ టోర్నమెంట్ సమయంలో కీలక సమయంలో పరుగులు అందించాడు. గ్రూప్ దశలో వెస్టిండీస్ పై అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఆల్రౌండర్ రవిశాస్త్రి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పొదుపుగా ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్లో కీలకమైన నాకులు ఆడాడు. టోర్నమెంట్ లో సునీల్ వాల్సన్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోయినా అతని సహకారాన్ని విస్మరించలేం. ప్రాక్టీస్ సెషన్లో హార్డ్ వర్క్తో సాయపడ్డాడు. ఇవి ఒకప్పటి 83 నాటి ప్రపంచ కప్ విశేషాలు.